నమస్తే మిత్రులారా, ఇది మన మార్కెట్ అప్డేట్. హడావిడి కాకుండా ఫ్యాక్ట్స్ బేస్డ్ ప్రాక్టికల్ అడ్వైస్ మాత్రమే. ఫిగర్స్ కాకుండా ఏం గమనించాలి అని చూద్దాం. మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా రాదు, కానీ కరెక్షన్లు లేదా మినీ క్రాష్ వచ్చే ప్రమాదం పెరిగింది. కారణం హై వాల్యుయేషన్లు, ఫోరెన్ ఫ్లో మిక్స్, ఎఫ్ఐఐస్ అమ్మకాలు, డిఐఐస్ కొనుగోలు మరియు గ్లోబల్ పొత్తు మాక్రో రిస్క్లు. పూర్తి క్రాష్ తరచుగా కాకపోవడానికి కొన్ని కారణాలు. క్రెడిట్ మార్కెట్లు ఇంకా పెద్దగా అభివృద్ధి చెందలేదు. బ్యాంకింగ్ గుణకాలు ఉండవలసిన స్థాయిలో ఉన్నాయి. డిఐఐస్, మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ సంస్థలు బలంగా కొనుగోలు చేస్తున్నారు, మార్కెట్కు మద్దతు ఇస్తోంది. కేంద్ర బ్యాంక్స్ పాలసీ లీవరేజ్ ఉంది, అవసరమైన లిక్విడిటీని ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఇంకా ఎందుకు జాగ్రత్త పడాలి? ఇండియా అగ్రిగేట్ వర్సెస్ వాల్యుయేషన్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. PE అండ్ ఎబిటా మల్టిపుల్స్. అమ్మకాలు ఒకేసారి రావడమే నష్టాన్ని పెంచుతుంది. యుఎస్ ఫెడ్ పాలసీ, క్రూడ్, జియోపాలిటిక్స్ వంటి గ్లోబల్ ట్రిగర్స్ ఎప్పుడైనా ఒత్తిడిని తీసుకురాగలవు. ఈ రెండూ కలిసితే తీవ్ర కరెక్షన్కు అవకాశాలు ఉంటాయి. మీరు పక్కన పెట్టకూడని 7 ట్రిగర్ పాయింట్స్, అవి వచ్చే క్రమంలో ప్రతిదాన్ని గుర్తించండి. 1. భారీ FAA అవుట్ఫ్లోలు. కొత్త దశలో నెలకు భారీ నెట్ సేల్స్, ఇది మొదటి పెద్ద సంకేతం. 2. క్రెడిట్ స్ప్రెడ్ వైడనింగ్. బ్యాంకులు కార్పొరేట్ బాండ్ స్ప్రెడ్ వేగంగా పెరగడం. 3. లార్జ్ టెక్ హైవాల్యుయేషన్ స్టాక్స్లో ర్యాపిడ్ సెల్లింగ్. 2024లో బుల్లిష్ ఫేవరైట్స్గా ఉన్నవి 2025లో కఠిన షాక్కు లోనైతే. 4. నిఫ్టీ కీలక సపోర్ట్ బ్రేక్, ముఖ్యంగా 25,000, 24,500 లెవెల్స్ కింద క్లియర్గా బ్రేక్ అయితే ఇది టెక్నికల్గా బలమైన నెగటివ్ సంకేతంగా తీసుకోవాలి. 5. ఇండియా VIX స్పైక్ 20 కంటే ఎక్కువ, మార్కెట్ భయానక సూచన. 6. US ఫెడ్ హాకిష్ షాక్, అన్ఎక్స్పెక్టెడ్ రేట్ రైజ్, గ్లోబల్ రిస్క్ ఆఫ్. 7. బిగ్ బ్యాంక్స్ లేదా NBFCలకి ఫండింగ్ షాక్ వస్తే అది మొత్తం ఫైనాన్షియల్ సిస్టంలో స్ట్రెస్ పెరిగి సిస్టమిక్ రిస్క్గా మారే ప్రమాదం ఉంటుంది. ఈ 7లో 2, 3 ఒకేసారి సంభవిస్తే పెద్ద కరెక్షన్ రిస్క్ అవుతుంది. టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ గురించి స్పష్టంగా చెప్పాలంటే ఇవి సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిఫ్టీ ప్రాథమిక సపోర్ట్ 25,000, బలమైన సపోర్ట్ 24,500. ఈ లెవెల్స్ మార్కెట్ టైం మరియు పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు, అందుకే రోజూ చార్ట్స్ చెక్ చేయండి. సెన్సెక్స్ కూడా నిఫ్టీకి అనుగుణంగా ట్రాక్ చేయవచ్చు. 24,500 నిఫ్టీ బ్రేక్ అయితే సెన్సెక్స్లో పెద్ద ఎత్తున బలహీనత కనిపిస్తుంది. మిడ్ మరియు స్మాల్ క్యాప్స్ ఎక్కువగా ప్రభావితం అవుతాయి. చిన్న బ్రేక్ డౌన్లలో 10 నుండి 30% వరకు అదనపు డ్రాడౌన్ వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ మరియు టైం ఫ్రేమ్ మీద ఆధారపడి మారతాయి. కరెక్షన్ వస్తే పానిక్ కాకండి, ప్రణాళికతో ముందుకెళ్ళండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం పానిక్లో షేర్లు అమ్మకండి. మీ సిప్ కొనసాగించండి, దీనివల్ల డాలర్ కాస్ట్ యావరేజింగ్ లాభం వస్తుంది. కానీ మీ పోర్ట్ఫోలియోలో ఒక రంగం, ఒక స్టాక్పై ఎక్కువగా దృష్టి పెట్టి ఉంటే అటువంటి ఓవర్ కన్సంట్రేషన్ను క్రమంగా రీబ్యాలెన్స్ చేయండి. బలమైన బ్యాలెన్స్ షీట్ మరియు ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వండి. ట్రేడ్లు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం స్టాప్ లాస్ ను ఖచ్చితంగా అమలు చేయండి. లీవరేజ్ మార్జిన్ ట్రేడింగ్ తగ్గించండి, బలవంతపు అమ్మకాల పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. గోల్డ్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ వంటి సాధనాలతో కొంత హెడ్జింగ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ ఆప్షన్స్ డౌన్ సైడ్ రక్షణ కోసం ప్రొటెక్టివ్ పుట్స్ కొనడం లేదా డెబిట్ స్ప్రెడ్స్ వంటివి ఉపయోగించడం ఖర్చు ఉన్నా రిస్క్ తగ్గించడంలో సహాయపడతాయి. మార్కెట్ పెద్దగా పడినప్పుడు ఉపయోగపడేలా చిన్న దశల్లో ఎంట్రీలు తీసుకోవడం మంచి వ్యూహం. క్యాష్ బ్యాకప్ పోర్ట్ఫోలియోలో కనీసం 5% నుండి 15% క్యాష్ ఉంచండి. ఇది మార్కెట్ బలహీనంగా ఉన్నప్పుడు ఆపర్చునిస్టిక్ బయింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్ట్రాటజీ వైజ్ చిట్కాలు. పోర్ట్ఫోలియో సైజింగ్. ఒకే స్టాక్లో అధికంగా పెట్టుబడి పెట్టొద్దు. లార్జ్ క్యాప్స్. ఒక్కో స్టాక్లో గరిష్టంగా 5 నుండి 10%. మిడ్ స్మాల్ క్యాప్స్. ఒక్కో స్టాక్లో గరిష్టంగా 2 నుండి 4%.
మీ రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా అవసరమైతే మార్చుకోండి. సెక్టర్ మిక్స్. డిఫెన్సివ్ రంగాలు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, యూటిలిటీస్ లో కొంత ఎక్స్పోజర్ ఉంచండి. గ్రోత్ టెక్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే క్రమంగా తగ్గించండి. స్టాగర్డ్ ఎంట్రీ. ఒకేసారి మొత్తం పెట్టకండి. 2 నుండి 3 విడతలుగా స్లైసెస్ పెట్టుబడి పెట్టడం మంచిది. రూల్ బేస్డ్ ఎగ్జిట్స్. టార్గెట్ మరియు స్టాప్ లాస్ ముందే నిర్ణయించుకోండి. ఎమోషన్తో కాకుండా మీ ప్లాన్ ప్రకారమే డిసిజన్ తీసుకోండి. ముఖ్యమైనది పానిక్ కాకపోవడం. మార్కెట్ కరెక్షన్స్ తీరుతో పనిచేయాలి. ప్రైస్ మ్యాటర్స్ మోర్ దాన్ స్టోరీ. గొప్ప కథకు మూల్యం మాత్రమే కాదు, విలువ కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోండి. క్రాష్ ఖచ్చితంగా రాదని చెప్పలేము, కానీ కరెక్షన్ రిస్క్ పెరిగింది. ఈరోజు మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేయండి. సైజ్, డైవర్సిఫికేషన్, క్యాష్ రిజర్వ్ ప్లాన్ చేయండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.